శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. పరమాత్ముడి యొక్క స్మృతి సర్వోత్తమమైనది. మన ప్రతి ఒక్క ఆత్మ జీవితాన్ని అన్ని రకాల మార్పులు తీసుకొచ్చి గొప్పగా చేయగలిగేది. పరమాత్ముని శక్తి ద్వారా మన యొక్క అన్ని రకాల నెగిటివ్ వీక్నెసెస్, మనలో పేరినటువంటి నెగిటివ్ వీక్నెసెస్ని అన్నిటినీ శాశ్వతంగా కట్ చేయగలుగుతుంది. ఎంత ఎక్కువగా నా మనసు యొక్క ఏకాగ్రత ఒకే ఒక్క ఈశ్వరుడు యందు లగ్నం అవుతుందో, సాత్వికంగా పవిత్రంగా ఉండగలుగుతుందో, దాన్ని మనం మార్చుకోగలుగుతామో మనం అంత హాయిగా ఉంటాం, అంత శక్తిశాలిగా కనపడుతూ ఉంటాం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే, యోగ అభ్యాసం చేసేటువంటి ఒక యోగి ఆత్మ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ఒక యోగి ఆత్మ యొక్క ఆలోచన విధానము ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. వారు ఏ దృశ్యాన్ని కూడా నెగిటివ్గా చూడరు, నెగిటివ్గా ఆలోచించరు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టితో, పవిత్రమైన దృష్టితో మాత్రమే చూడగలుగుతూ ఉంటారు. అందుకే అంటారు, యోగి ఆత్మ యొక్క ప్రతి యోగికి కాయా శీతల హై. అంటే యోగి ఆత్మ యొక్క కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. ఆలోచన విధానం ఎప్పుడైతే మన ఆత్మకు సాత్వికంగా పవిత్రంగా ఉంటుందో అంతే ఎక్కువగా మనం ప్రశాంతంగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరిని పవిత్రమైన దృష్టితో, ఆత్మిక దృష్టితో మాత్రమే చూడగలుగుతూ ఉంటాం. ఆవేశం లేనప్పుడు, క్రోధం లేనప్పుడు హాయిగా ఉండడం మనం ప్రతి ఒక్కరిని నేర్చుకోవాలి. పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మీరు పాజిటివ్గా చూస్తారు, పాజిటివ్గా ఆలోచిస్తారు. అంత సాత్వికంగా ఉండాలనేదే యోగి ఆత్మ యొక్క లక్ష్యము, జీవితం యొక్క ఆశయం కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి యోగి ఆత్మ ద్వారా ముందుగా మనం నేర్చుకోవాల్సింది పవిత్రమైన శీతలమైనటువంటి దృష్టికోణంతో అందరినీ చూడటం. మీరు ఇదివరకే ఎపిసోడ్లో కూడా ఈ యొక్క విషయం గురించి విన్నారు, తెలుసుకున్నారు. ప్రకృతి ఎలా ఉన్నా, మనుషులు ఎలా ఉన్నా, నేను ఎవ్వరి గురించి కూడా తప్పుగా తీసుకోకుండా, ఆలోచించకుండా పాజిటివ్గా చూస్తూ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి అనేది. నేను ఎంత ఎక్కువ సాత్వికంగా ఉంటూ ఆలోచిస్తూ ప్రశాంతంగా నేను జీవిస్తానో అప్పుడు ఎవ్వరిలో కూడా మనకు తప్పు కనిపించదు. కాబట్టి దాని యొక్క ఫైనల్ రిజల్ట్ ప్రతి ఒక్క ఆత్మను ఆత్మిక దృష్టితోనే చూస్తాము, పవిత్రమైన భావన గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలా యోగి ఆత్మ యొక్క ప్రతి ఆలోచన సాత్వికంగా పవిత్రంగా మార్చుకోవడం మనందరికీ చాలా కావాలి. మీరు హాయిగా ఉంటూ పవిత్రంగా మాట్లాడుతూ భగవంతుడి యందు మీ యొక్క మనస్సుని లగ్నం చేయడం, అది ఒకటే నేర్చుకోండి. ఎంత ఎక్కువగా మీరు యొక్క మనస్సుని భగవంతుడి యందు లగ్నం చేస్తారు, అప్పుడు మీ యొక్క ప్రతి దృశ్యము తత్వప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనం జీవించాలి అంటే ఒకటే మనం నేర్చుకోవాలి, ఆలోచనలు పవిత్రంగా, దృష్టి కూడా పవిత్రంగా, మన యొక్క మాటల్లో కూడా మధురత. అంటే మన కర్మేంద్రియాలు ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి. ఫస్ట్ వచ్చేది మన యొక్క కళ్ళు, అవునా? మనం కళ్ళతో చూస్తున్న ప్రతి దృశ్యాన్ని బట్టే మన ఆలోచన తీరు మారుతూ ఉంటుంది. కాబట్టి పవిత్రమైన దృష్టితో చూడండి. అంటే ప్రతి ఒక్కరు భగవంతుని యొక్క సంతానమే. వీరు కూడా ఈ యొక్క సృష్టి అనే నాటకంలో వారి యొక్క ఉత్తమమైన పాత్రను అభినయం చేస్తున్నటువంటి ఒక ఆత్మ. అలాంటి పవిత్ర దృష్టితో చూడాలి అనేదే ఈ స్పిరిచువాలిటీ మనందరికీ నేర్పిస్తూ ఉంటుంది.
తర్వాత నెక్స్ట్ వచ్చేది మన యొక్క చెవులు. అంటే నేను ఏం వినాలి, ఏం వినకూడదు. అందుకే చూడండి, మన యొక్క కళ్ళు కానివ్వండి, చెవులు కానివ్వండి, అంటే మీకు నచ్చలేదనుకోండి, అది చూడకుండా మనం కళ్ళు మూసుకోలేం కదా, ఎంతసేపు అని ముడుచుకోగలుగుతాము? కొద్దిసేపే. చెవులతో మీరు విన్నారు, విని మీరు దాని గురించి అతిగా ఆలోచించకండి. అంటే ఏంటి, మనసు మీద దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ని తీసుకురానివ్వకండి. మీకు బ్యాడ్ ఎఫెక్ట్ మీ యొక్క మనసు మీద పడింది అంటే మీరు విననట్టుగా ఉండలేకపోయారు. అంటే అతిగా విన్నటువంటి ఆ యొక్క మాటను మీరు ఏం చేశారు, లోతుగా ఆలోచిస్తూ దాని యొక్క ఎఫెక్ట్ని మీ యొక్క కాన్షియన్స్ మైండ్ పైకి తీసుకొచ్చారనమాట. ఓకే, మన యొక్క మైండ్ని శీతలంగా మార్చుకోవాలంటే, మన యొక్క కళ్ళను ప్రశాంతంగా మార్చుకోవాలి అంటే ఆత్మిక దృష్టితోనే అందరినీ చూడండి. మనం ఏది విన్నా, ఎప్పుడు విన్నా, సమయాన్ని సందర్భాన్ని బట్టి దాని యొక్క దృశ్యాన్ని మనం గ్రహించుకోగలగాలి. అదే అంటారు యోగి ఆత్మ యొక్క లక్షణాలు. వారు పవిత్ర దృష్టితో చూస్తారు, మంచి వినడానికి ఇష్టపడతారు, మంచి ఆలోచిస్తారు. కాబట్టి నిత్యం వారు ఎలా కనపడుతూ ఉంటారు, పవిత్రమైనటువంటి దృష్టికోణం కలిగినటువంటి ఆత్మలుగానే వారు కనపడుతూ ఉంటారు. సో స్పిరిచువాలిటీ ఈరోజు మనకు నేర్పిస్తుంది ఇదే. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ అంటే శరీరంలో కనపడుతున్నటువంటి వారి యొక్క ఆత్మని మాత్రమే చూడండి. శరీర దృష్టితో చూస్తే రంగు, రూపు, వాసన ఇవన్నీ మనం చూస్తూ ఉన్నామనుకోండి, పాజిటివ్ కంటే వాళ్ళు ఉండేటువంటి నెగిటివే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి మనం పాజిటివ్గా చూస్తూ పాజిటివ్గా ఆలోచిద్దాము. మనకు అక్కర్లేని చూడొద్దు, వినకూడదు, మాట్లాడకూడదు. ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి అభ్యాసం చేయడమే మనందరికీ చాలా అవసరము. ఓకే, కాబట్టి పవిత్ర దృష్టి కల ఆత్మ వారి యొక్క దృష్టికోణము ఎదుటి వారి శరీరంలో ఉన్న ఆత్మ పైనే పడుతుంది. వారు ఆత్మని చూస్తూ ఉంటారు. ఆత్మని చూస్తూ పరమాత్మ యొక్క స్మృతిలో మనసుని లగ్నం చేస్తూ ఉంటారు. జ్యోతి స్వరూపుడు, ప్రకాశవంతుడైనటువంటి పరమాత్మ ప్రతి ఒక్క ఆత్మకు శక్తినిచ్చేటువంటి శక్తి స్వరూపుడు. శక్తి స్వరూపుడైన పరమాత్ముడి యందు నిత్యం మీ మనసును లగ్నం చెయ్యండి. పరమాత్ముడి యందు లగ్నం చేస్తే అంత సాత్వికంగా మీరు అయిపోతారు. కాబట్టి మంచి దృష్టికోణం మీకుంటుంది. ఓకే, ఆ విధంగా మన ప్రతి ఒక్క కర్మేంద్రియం పైన అటెన్షన్ ప్రతి ఒక్కరికి కావాలి. మన ఆత్మ అనేది రాజు లాంటిది. మన కర్మేంద్రియాలన్నీ కూడా మనకు ప్రజలు లాంటివి. మన యొక్క ప్రజలు మన కంట్రోల్లో ఉండాలి అంటే ఆత్మారూపీ కింగ్ పవర్ఫుల్గా ఉండాలి. ఆత్మారూపీ కింగ్ ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉంటాడో అప్పుడు కర్మేంద్రియాలన్నీ కూడా తన కంట్రోల్లో ఉంటాయి. అంటే బ్యాడ్ అన్నప్పుడు తన మైండ్ని అటువైపు అట్రాక్ట్ కానివ్వరు. అట్రాక్షన్స్ ఎలాంటివంటే నెగిటివ్కి, చెడుకి మన యొక్క మైండ్ తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే మన మనసు అనే మన యొక్క మంత్రిని, ఆత్మ అనే రాజా అడగాలి, హే మనసా, అవసరం లేని వైపు నీ యొక్క మనసుని ఎందుకు పోనిచ్చావు అని మనసుకి మనం నచ్చజెప్పి అటువైపు పోనివ్వకుండా దాన్ని మనం కంట్రోల్లో తీసుకురాగలగాలి. ఈ విధంగా ఉండడమే, ఈ విధంగా వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవడమే ఒక యోగి ఆత్మకు ఉండాల్సినటువంటి ఉత్తమమైన, ప్రథమమైనటువంటి సంస్కారం. ఆ విధమైనటువంటి యోగి ఆత్మ, మనసు అనేటువంటి మంత్రిని, ఆత్మారూపీ రాజా వ్యర్థం వైపు, తప్పుడు వైపు పోనివ్వకుండా తన ఆధీనంలోకి, తన కంట్రోల్లోకి సెకండ్స్లో తీసుకురాగలుగుతుంది. అంత పవర్ ఈ మెడిటేషన్కి ఉంటుందండి. ఈ విధమైనటువంటి అభ్యాసం చెయ్యడమే యొక్క స్పిరిచువాలిటీ మనందరికీ నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి
సంస్కారాలలో ముఖ్యం. దానికి అన్నిటికంటే ముందు రావాల్సింది మన యొక్క దృష్టిలో పవిత్రమైనటువంటి దృష్టిని మనం అలవాటు చేసుకోవాలి. ఇది నియమం అన్నమాట. ఎలాంటి దృష్టి నాకు ఉంటుందో సృష్టి కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. నా యొక్క దృష్టియే బ్యాడ్ ఉందనుకోండి, నెగిటివ్గా ఉందనుకోండి, మనకు ప్రపంచం సృష్టి కూడా అలాగే చెడుగా బ్యాడ్గానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పవిత్రమైన దృష్టికోణాన్ని మనం తయారు చేసుకుందాం. ఆత్మిక భావంలో మనం ఉంటూ ఆత్మీయత అనేది మనలో పెంచుకుందాం. అలా ఆత్మీయ భావంతో ఆత్మీయతను పెంచుకున్నప్పుడే శీతలమైనటువంటి దృష్టి కల ఆత్మలుగా మనం సెకండ్స్లో మారిపోగలుగుతాం. కాబట్టి మంచి దృష్టి, పవిత్రమైన దృష్టి, పవిత్రమైనటువంటి మధురమైన వాక్యలు, ఇవి రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన కర్మేంద్రియాల పైన మనకు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. దృష్టి, వృత్తి, మన యొక్క కృతి, ఈ మూడు విషయాలు స్పిరిచువాలిటీని మనం తయారు చేసుకోవాలి అనేది యోగి ఆత్మ యొక్క ఆచరణ. మనకు దృష్టి బాగాలేదనుకోండి, ఇప్పుడు చూడండి, ఎవరిపైనో మీకు కోపం ఉంది మనసులో, మీకు తెలియకుండానే కోపం ఉండేటువంటి వ్యక్తుల్ని ప్రశాంతమైన దృష్టితో చూడలేకపోతూ ఉంటారు. అంటే మైండ్లో ఏం థింకింగ్ నడుస్తుంటుంది, కళ్ళతో చూడగానే బ్యాడ్ థింకింగ్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అప్పుడు రిజల్ట్లో ఏమవుతుందండి, మీరు వారిని ప్రేమగా పలకరించలేకపోతూ ఉంటారు. ప్రేమ దృష్టి లేనప్పుడు మన యొక్క మాటల్లో మధురత అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. మరి మాటల్లో మధురత తగ్గింది, దృష్టిలో కూడా క్రోధం ఉంది. అప్పుడు వారితో మనం వ్యవహరించేటువంటి వ్యవహారంలో కూడా మార్పు కనిపిస్తూ ఉంటుంది. అనేస్తూ ఉంటాను చూడండి, మీకు ఏం జరిగింది, వారిని చూడగానే మాట్లాడే పద్ధతే మారిపోయింది, మీకు ఏం జరిగింది అంటే ఆ వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచించారు, ఇప్పటివరకు తప్పుగా ఆలోచించారు, నెగిటివ్గా ఆలోచించారు. దృష్టి అలా ఉంది కాబట్టి మీ వ్యవహారం కూడా అలాగే తప్పుగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు వాణిలో కూడా దాని ప్రభావం వస్తుంది. కఠోరంగా మాట్లాడటం, మర్యాదగా మాట్లాడలేకపోవడం చేస్తూ ఉంటాం. ముందుగా పవిత్ర దృష్టితో చూస్తూ పరమాత్ముడి యొక్క శక్తిని రిసీవ్ చేసుకొని మీ యొక్క మనసుని నిత్యం ప్రశాంతంగా పెట్టుకోండి. హాయిగా ఉండండి. ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారంలో మాత్రమే మీరు జీవించడం నేర్చుకోండి. అలా ఉండేటువంటి ఆత్మ వారి యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని, యోగి జీవితాన్ని ప్రశాంతకరంగా మార్చుకుంటుంది. కాబట్టి ఈరోజు ఒక ఆధ్యాత్మిక పరంగా జీవించేటువంటి యోగి ఆత్మల యొక్క దృష్టి పవిత్రంగా ఉండాలి, మాటలు కూడా మధురంగా ఉండాలి, మన యొక్క వ్యవహారంలో కూడా స్వీట్నెస్ మాత్రమే కనపడాలి. ఇది మన యొక్క లైఫ్ స్టైల్లో మనం చేయాల్సినటువంటి గొప్ప మార్పులు. ఇలాంటి మార్పులను మనం తీసుకొస్తే అందరితో కూడా ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారంలో మనం వ్యవహరించగలుగుతూ ఉంటాము. ఆవేశం అనేది, క్రోధం అనేది ఎందుకు వచ్చింది అని మనసుని మీరు ప్రశ్నించారనుకోండి. చాలాసార్లు ఈ మధ్య ఒక మంచి ప్రవచనం నేను విన్నానన్నమాట. క్రోధం ఎందుకు వస్తుంది అని అడిగారనమాట ఒక నాస్తికుడు. క్రోధం ఎందుకు వస్తుంది అని ఆ నాస్తికుడు అడిగినప్పుడు ఆ యోగి ఆత్మ ఏం చెప్పారంటే, ఎదుటి వారు ఎప్పుడైతే అబద్ధాలు మాట్లాడతారో లేదా ఎదుటి ఆత్మ పక్కవారి యొక్క వీక్నెసెస్ చూడడం అలవాటు చేసుకుంటారో, అంటే వారి యొక్క వీక్నెస్ని చూస్తారో లేదా అబద్ధాలు మాట్లాడతారో, అప్పుడు మనకు తెలియకుండానే క్రోధం వస్తుంది అని. అలా క్రోధం వచ్చినప్పుడు అన్నీ మారిపోతూ ఉంటాయి. అలా క్రోధాన్ని, ఆవేశాన్ని పెంచుకోకుండా నిక్రోధి కావాలి అనేది ఈశ్వరుడి యొక్క సందేశము. అంటే క్రోధాన్ని మీరు జయించగలగండి. అంటే వారు అబద్ధాలు మాట్లాడారా, నిజాలు మాట్లాడారా, ఎదుటి వ్యక్తి మీతో అబద్ధం మాట్లాడడానికి దానికి ముందు ఏం జరిగి ఉండవచ్చో అవసరమైతే తెలుసుకోండి లేదా వదిలేయండి. అప్పుడు మీలో పెరుగుతున్నటువంటి
ఆ యొక్క ఫ్రస్ట్రేషన్, క్రోధం అనేది నిదానంగా సమాప్తం అవుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి పరమాత్మ ఆజ్ఞానుసారంగా క్రోధాన్ని జయిస్తూ శీతలమైనటువంటి దృష్టికోణం కల ఆత్మగా మనం ఎంతవరకు జీవించగలుగుతామో అప్పుడు ఈ స్పిరిచువాలిటీలో నిత్యం మనం విజయం సాధించిన వారు అవ్వగలుగుతాము. నిత్యం విజయం సాధించాలనేది మన యొక్క జీవిత ఆశయంగా, లక్ష్యంగా మనం ఎంచుకున్నప్పుడు హాయిగా ఉండండి, ప్రశాంతకరంగా మీరు ఉండండి. ఇది యోగి ఆత్మలు ఆచరిస్తున్నటువంటి గొప్ప ఆచరణ. అంటే అన్ని అంగాలు శీతలంగా అంటే అర్థం ఏంటండి? దృష్టి అంటే మన యొక్క పవిత్రమైన దృష్టికోణం ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా పరమాత్ముడి యొక్క సంతానంగా చూడగలగాలి. వాక్కుల్లో కూడా మధురత అనేది రావాలి. దీన్నే అంటారు యోగి ఆత్మల యొక్క మంచి గుడ్ లైఫ్ స్టైల్. ఆ విధంగా ఉండాము. ప్రతి ఒక్కరిని కూడా పరమాత్మనికి సమీపంలో తీసుకువద్దాము. అలా ప్రశాంతంగా ఉంటూ యోగి భవ, తర్వాత జ్ఞాని భవ అంటే యోగి అవ్వండి, రాజయోగులు అవ్వండి. అంటే యోగి అయ్యారు తర్వాత రాజయోగి అవ్వండి, పవిత్రమైన ఆత్మగా అవ్వండి. ఒక యోగి జ్ఞాని ఆత్మ నిత్యం వారి యొక్క మనసుని పరమాత్ముడి యందు మనసును లగ్నం చేస్తుంది. ఆ విధమైనటువంటి ఆత్మ ఒకే ఒక లక్ష్యంతో జీవిస్తూ ఉంటారు. ప్రశాంతకరంగా నేను ఉంటూ ఇతరుల జీవితంలో కూడా తీసుకురావాలా, చూడాలి అనేది. ఓకే, కాబట్టి దృష్టిని పవిత్రంగా మార్చుకోండి. ఎదుటి ఆత్మ యొక్క అవగుణాలను చింతన చెయ్యకండి, తెలుసుకునే ప్రయత్నం అసలే చెయ్యకండి. రాజయోగ అభ్యాసం చేయడం అంటేనే పరమాత్ముడి ద్వారా సర్వశక్తులను మనలో నింపుకోవడం. ఒక్కొక్క స్విచ్ ఆన్ ఉందనుకోండి, మిగతా అన్నీ కూడా ఏమైపోతాయి? ఆన్ అయిపోతాయి. అంటే నా యొక్క లింక్, నా యొక్క కనెక్షన్ భగవంతుడితో కరెక్ట్గా ఉంటేనే మన నిజ జీవితంలో అన్ని రకాల శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అదే లేదనుకోండి, అంటే పవర్ ఏదైతే నేను భగవంతుడితో రిసీవ్ చేసుకోవాలో, ఎనర్జీని తీసుకోవాలో, అది నేను తక్కువ తీసుకున్నాను అనుకోండి, సరైన సమయంలో అన్ని శక్తులు పనిచేయవు. సరైన సమయానికి నేను నిర్ణయం తీసుకోగలగాలి, దృశ్యాన్ని నేను పరిశీలించగలగాలి, ఇమ్ముడ్చుకోగలగాలి, ప్రాబ్లం ఏదైనా దాన్ని పాజిటివ్గా ఎదుర్కోగలగాలి. ఈ విధమైన అష్టశక్తుల యొక్క ప్రభావం నాపై పడుతూ ఉంటుంది. నా యొక్క మైండ్ సెట్ పాజిటివ్గా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని శక్తులు నాలో రావాలి, సమయానుసారంగా అవి పని చేయాలి అంటే ముందు నిత్యం భగవంతుడి యందు మనసుని లగ్నం చేయండి. అంటే యోగ సాధన. యోగం యొక్క సాధన చేయడము అంటే అర్థము దేహము, దేహ సంబంధికులు, వస్తు వైభవాల వైపు నుండి మనం సహజమైన రీతిలో మనసును బయటకు తీసుకురావడం. ఏ వ్యక్తి అయితే సహజమైన రీతిలో వారి యొక్క మనసును తప్పుడు వైపు, వ్యర్థం వైపు నుండి బయటకు తీసుకొస్తారో వారు నిత్యం ప్రశాంతంగా ఉంటారు. హాయిగా వారు ఉంటూ ఇతరులను కూడా హాయిగా జీవించనివ్వగలుగుతారు. ఈ విధంగా ఒక లక్ష్యము, లక్షణాలు, ఇవి రెండు కూడా ఆధ్యాత్మికంలో ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పబడుతుందన్నమాట. మన లక్ష్యం ఏంటి? యోగి ఆత్మ అవ్వాలి. లక్షణాలు ఏం రావాలి మనలో? పవిత్రమైన లక్షణాలు. క్రోధం, ఆవేశంలో ఉండకుండా ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగానే జీవించాలి అనేటువంటి లక్షణాలు మనలో తీసుకురాగలగాలి. ఇవి వచ్చినప్పుడే సుఖము, శాంతి, పవిత్రత, ఆనందం అనే ఈ అన్ని రకాల గుణాలు నెమ్మదిగా మన జీవితంలోకి వచ్చేస్తాయి. మరి ఎప్పుడైతే మన జీవితంలో సుఖము, శాంతి, పవిత్రత, ఆనందం అనే అన్ని శక్తులు వచ్చేస్తాయో అప్పుడు మనం ఏమైపోయినట్టు? ఒక నిత్య యోగి ఆత్మ, పవిత్ర ఆత్మగా మారిపోయినట్టే. మరి ఆ విధంగా ఉండడానికి మనం మంచి సాధన చేద్దాము. పరమాత్ముడి యందు
నిత్యం మనం సర్వ సంబంధాలు జోడిస్తూ వారిని తోడు పెట్టుకునే ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు ఏమంటారంటే, నేను ఎప్పుడైతే బోర్ అయిపోతానో, చిరాకు వచ్చేస్తుందో, అప్పుడు నాకు ఏది నచ్చకుండా, ఎవరూ నచ్చకుండా ఇలా అయిపోతామో. మనం ప్రేమపూర్వకంగా మనం ఉండాలి, అందరితో కూడా కలుపుకోగలగాలి. అంటే దానికోసం మనం చేయాల్సింది మన యొక్క మనసును వీలైనంత వరకు భగవంతుడి యందు నిత్యం లగ్నం చెయ్యండి. ఎప్పుడైతే నిత్యం మన యొక్క మనసు భగవంతుడి యందు లగ్నం అయిపోతుందో, అప్పుడు మనలో ఇలాంటి ఏకాగ్రత శక్తి అనేది చాలా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ మస్ట్. యోగి లక్షణమే కాన్సన్ట్రేట్, అంటే ఏకాగ్రత అనేది వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అది రావాలంటే ఏం చేయాలి? సంకల్పాలను మీరు చెక్ చేసుకోండి. ఏ టైప్ సంకల్పాలు నేను చేస్తానో అంత నాలో మైండ్ యాబ్సెంటా, మైండ్ ప్రజెంటా అనేది ఆధారపడి ఉంటుంది. ఏకాగ్రం లేదనుకోండి, ఇప్పుడు చూడండి, మనసులో ఏకాగ్రత లేదు, కాన్సన్ట్రేషన్ లేదు అనుకోండి, మన యొక్క కర్మేంద్రియాల వైపు కూడా దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. వారు ప్రశాంతంగా కూర్చోలేరు, ప్రశాంతంగా మాట్లాడలేరు, ప్రశాంతంగా ఏ పని కూడా చెయ్యలేరు. ఒక్కసారి నా మైండ్ యాబ్సెంట్ అయిపోయింది, కాన్సన్ట్రేషన్ భగవంతుడు ఎందుకు కాకుండా తప్పుడు వైపు వెళ్ళిపోతుంది అనుకోండి, అలా రాంగ్ సైడ్ నా మైండ్ డైవర్ట్ అయినప్పుడు మనం చెయ్యాలనుకుంది చెయ్యలేకపోతూ ఉంటాం. ఓకే, మాట్లాడాలనుకునేది కూడా మాట్లాడలేకపోతూ ఉంటాం. అలా మన మైండ్ యాబ్సెంట్ అవుతుంది అంటే అర్థం అనేక రకాల వ్యర్థ సంకల్పాల వైపు మీ మనసు పోతూ ఉంది. వ్యర్థాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టగలగాలి, పాజిటివ్గా ఆలోచించగలగాలి. అప్పుడే కాన్సన్ట్రేషన్ మనలో పెరుగుతుంది, మనసు నిత్యం భగవంతుడి యందు లగ్నం అవుతుంది. కాబట్టి మెడిటేషన్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకునేవారు మీరు ఖచ్చితంగా సమయాన్ని తీసి సంకల్పాలు ఎలా చేయాలి, కాన్సన్ట్రేషన్ని ఎలా పెంచుకోవాలి, స్ట్రెస్ని ఎలా మనం మేనేజ్ చేయాలి, ఇలాంటి క్లాసెస్ మా ఆశ్రమంలో ఎన్నో రకాలుగా చెప్తామన్నమాట. అన్ని రకాల మేనేజ్మెంట్ క్లాసెస్ కూడా మీకు మా యొక్క ఆశ్రమంలో చెప్పబడుతుంది. స్ట్రెస్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు, క్రోధాన్ని కూడా ఎలా తగ్గించుకోవచ్చు, చాలా ఈజీ అయిపోతాయి ఇవన్నీ ఈజీ అవ్వాలి అంటే ముందు మన యొక్క కాన్సన్ట్రేషన్ భగవంతుడి యందు లగ్నం చేయాలి. ఒక్క భగవంతుడి యందు మీ మనసు లగ్నం అయిపోయింది అనుకోండి, మీకు ఎటువైపు కూడా వ్యర్థం వైపు మనసు పోదు. మనసు వ్యర్థం వైపు పోదు కాబట్టి మీరు ప్రశాంతంగానే ఉంటారు, ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవించగలుగుతారు. కాబట్టి ఒక యోగి ఆత్మ యొక్క దృష్టికోణము ఎంత పవిత్రంగా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. పవిత్రంగా ఉండడం అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ దృష్టితో వారు చూడగలిగేటువంటి పవర్ ఆటోమేటిక్గా వారిలో వస్తుంది. ఒక యోగి ఆత్మ పవిత్రమైన దృష్టిలో రావాలి అంటే కాన్సన్ట్రేషన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారాన్ని వ్యవహరించినప్పుడే దృష్టిని, మన యొక్క మాటలను, మన యొక్క వ్యవహారాన్ని పవిత్రంగా, పాజిటివ్గా మనం మార్చుకోగలుగుతాం. సో ఈరోజు ఎపిసోడ్లో యోగి ఆత్మల యొక్క పవిత్రమైన దృష్టికోణం మారడానికి వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వారు ఎలాంటి ఆత్మలో కూడా నెగిటివ్ చూడకుండా పాజిటివ్ మాత్రమే చూస్తూ వారితో ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారంలో వ్యవహరించడం ఎప్పుడు సాధ్యమవుతుంది అనే విషయం గురించి చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.